నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాల్టి వీడియోలో గులాబీ మొక్కల్ని కటింగ్స్ ని మనం ఇంట్లోనే ఎలా గ్రో చేసుకోవచ్చు అనే దాని గురించి డీటెయిల్ గా ఒక వీడియో చేస్తానని చెప్పాను కదండి లాస్ట్ టైం గులాబీ పూల మొక్కనైతే కట్ చేసేసాను కదా సో ఆ కటింగ్స్ అన్నిటిని కూడా నేను వాటర్ వేసి పెట్టాను మీకు ఆల్రెడీ వీడియో అయితే చేసి పెట్టాను కదండి సో ఆ వీడియో కూడా మంచి రీచ్ వచ్చింది సో ఆ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇది నాటు గులాబీలు అన్నమాట పన్నీర్ రోజ్ అంటారు నాటు గులాబీలు అంటారు వీటి మొక్కల్ని ఇప్పుడు నేను కట్ చేసి ఎలా నాటుకోవాలి అనే దాని గురించి మీకు డీటెయిల్డ్ గా వీడియో అనేది పెడతానండి కటింగ్ ని మనం ఏ విధంగా నాటుకోవాలి అలాగే సాయిల్ మిక్సింగ్ అనేది ఎలా ఉండాలి కట్ చేసిన వెంటనే మొక్కల్ని నాటుకోవాలా లేకపోతే మరి కట్ చేసి ఒక 1 or 2 days ఉంచిన తర్వాత నాటుకోవాలా మొక్కల్ని అనే దాని గురించి డీటెయిల్డ్ గా ఇవాల్టి వీడియోలో అయితే మీకు చెప్తానండి సాయిల్ మిక్సింగ్ గురించి కూడా చెప్తానండి మరి మొక్కలు నాటుకోవాలంటే సాయిల్ మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సాయిల్ మిక్సింగ్ గురించి కూడా మీకు చెప్తాను లాస్ట్ టైం నేను కట్ చేసిన మొక్కలన్నిటిని కూడా చూడండి ఇక్కడ ఈ విధంగా నేను ఒక జగ్గులో కొన్ని వాటర్ పోసి అందులో కొంచెం పసుపు సినిమన్ పౌడర్ను వేసి పెట్టుకున్నాను అన్నమాట సో ఇలా పెట్టి వారం పైనే అవుతుందండి నాకు 8-9 days అవుతుంది ఇవాళతో సో నేను లాస్ట్ ఫ్రైడే కట్ చేశానండి ఇవాళ సాటర్డే కూడా 9 days అయిపోతుంది సో వాటర్లో పెట్టగానే ఇదిగోండి కొత్త చిగురు అనేది కూడా మొదలైందండి మొక్కలకి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు సో ఈ కటింగ్స్ ఏంటంటే పెట్టగానే వచ్చేస్తాయండి చాలా ఎక్కువ కష్టమేం ఉండదన్నమాట పెట్టగానే మొక్కలు బాగా వచ్చేస్తాయి కానీ సాయిల్ మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట నేనైతే ఇక్కడ మట్టి చాలా పాత మట్టి అయితే తీసుకుంటున్నానండి నా దగ్గర ఏమైనా మొక్కలో తీసుకొచ్చినప్పుడు వాటి నుంచి తీసి వేరే పాట్లోకి వేసుకున్నప్పుడు ఆ పాట్లో ఉండే మట్టిని అలా ఉంచేస్తానండి దాన్ని తీను బాగా ఎండలో పెట్టేస్తానండి ఇదైతే నాకు దగ్గరగా ఒక 5 months నుంచి ఎండలోనే ఉందన్నమాట ఈ మట్టి సో ఇవన్నీ ఖాళీ పాట్స్ అన్నమాట నేను నర్సరీ నుంచి ఏమైనా మొక్కలు తెచ్చుకున్నప్పుడు వస్తాయి కదండి అటువంటి పాట్లో ఉండే మట్టి అన్నమాట ఇది అలాగే నేను కూడా కొన్ని మొక్కల్ని ఎప్పుడైనా ఇంట్లో పెట్టుకుంటాను కదా సీజనల్గా పెట్టుకున్న మొక్కలన్నీ సీజన్ అయిపోయిన తర్వాత మొక్కలు ఎండినప్పుడువి సో అటువంటివన్నీ కూడా నేను మొక్కలు అయిపోయిన తర్వాత ఆ పాట్ని తీసేసి పక్కన పెట్టేస్తాను మట్టితో సహా పెట్టేసి ఈ విధంగా మట్టి అనేది పాతదైపోతుంది కదండి ఎండలో ఉన్నప్పుడు మట్టి పాతదైతే వాటిలో ఫంగస్ అనేది ఏమీ ఉండదన్నమాట సో అందుకే మట్టిని ఈ విధంగా నేను ఒక కింద ఒక సంచి అనేది వేసుకొని దానిపైన ఒక గోను సంచి వేసుకొని మేము టెర్రస్ పైన కదండి ఉండేది టెర్రస్ అంతా గలీజ్ కాకూడదని చెప్పి ఒక చిన్న సంచి వేసుకున్నాను అనమాట ఒక గోను వేసుకున్నాను ఆ గోను సంచి పైన అంతా మట్టి వేసుకొని ఇప్పుడు మట్టిని మొత్తం ఒకసారి బాగా పొడి పొడిలాడేటట్టుగా మనం గడ్డలు ఏమన్నా ఉన్నా కూడా వాటన్నిటిని పగలగొట్టుకోవాలన్నమాట మనం గడ్డల కింద వేసేస్తే ఏమవుతుందంటే ఒకే చోట మట్టి అనేది ఉండిపోయి నీళ్లు ఎక్కువగా పట్టేస్తుంది అనమాట ఆ నీళ్ళు ఎక్కువగా పట్టి మట్టి అంతా బంకగా అయిపోతుంది సో అందుకే మనం మట్టి ముందుగా పగలగొట్టుకొని వేసుకోవాలన్నమాట నేను కొన్ని ఆకులు అలాగే టెంకాయది ఏదన్నా మనకి టెంకాయ నార వస్తుంది కదండి అదంతా కూడా వేసి పెట్టుకుంటాను అనమాట సో ఇప్పుడు అదన్నీ 6 months నుంచి నేను బయట పెట్టేసరికి అవన్నీ కూడా మనకి బాగా మంచి కంపోస్ట్ కింద మారిపోయినాయి అనమాట ఆకులన్నీ కూడా బాగా పొడిలాడుతున్నాయండి ఇందులో వేసిన ఆకులు ఎండిపోయిన ఆకులు వేసుకుంటూ ఉంటాను కదా అప్పుడప్పుడు సో అదనమాట ఇదేమో కోకోపీట్ ఉందండి కోకోపీట్ కొంచెం వేసుకుందామని వేసుకున్నాను కానీ అందులో ఏదో మొక్క ఉంది ఏ మొక్క అని తెలీదు గడ్డలాగా ఉందన్నమాట అది సో అందుకే దాన్ని తీసేసి మళ్ళీ అందులోకి వేసేద్దామని చెప్పి మళ్ళీ అందులోకి వేసేస్తున్నానండి వేసేసి పైన కొంచెం మట్టి వేసేస్తాను కొన్ని వాటర్ అనేది పోసేస్తాను అది ఏం మొక్క కూడా తెలియదు మరి నాకు గుర్తులేదు సరే చూద్దాం ఏదైనా మొక్క వచ్చినప్పుడు మళ్ళీ మీకు వీడియో అనేది తీసి పెడతాను ఈ కోకోపీట్ వేసుకోవడం వల్ల ఏంటంటే నా దగ్గర ప్రస్తుతానికి కోకోపీట్ అనేది అవైలబుల్గా లేదండి లేకపోతే వేసుకునేదాన్ని ఇప్పుడు ఈ టైంలో అంటే మనం సమ్మర్ వస్తుంది కదా సమ్మర్ టైంలో కోకోపీట్ అనేది వేసుకోవడం వల్ల ఏంటి అంటే మొక్కల్లో వెట్టుదనం అనేది ఎక్కువగా ఉండిపోదు అంటే తేమ ఉంటుంది అనమాట మొక్కల్లో తడి అనేది ఉంటుంది సో అలాంటప్పుడు మొక్కలకి ఒక రోజు మనం నీళ్ళు ఇవ్వకపోయినా కూడా మొక్క చనిపోయే ఛాన్స్ అయితే ఉండదన్నమాట ఉత్త మట్టి వేసుకుంటే కంపల్సరీగా 2 times అనేది వాటరింగ్ చేసుకోవాలండి మొక్కలకి అందుకే సో కోకోపీట్ ఉంటే యాడ్ చేసుకుంటే చాలా మంచిది అది ఈ టైంలో మనకి కోకోపీట్ యాడ్ చేసుకోవడం వల్ల మొక్కలు చాలా బాగా వస్తాయి అన్నమాట సో ఇక్కడ నేను ఇంట్లోనే రెడీ చేసుకున్న కంపోస్ట్ని కూడా వేసుకుంటున్నానండి ఇక్కడ మట్టి ఎక్కువ తీసుకున్నాను ఈ మట్టిలో ఆల్రెడీ నేను కంపోస్ట్ ఉందండి ఇందులో మిక్స్ చేసి పెట్టుకున్న పాట్స్ అనమాట ఇవి ఇంకెక్కువగా కంపోస్ట్ అయితే యాడ్ చేయట్లేదు అనమాట నేను ఇక్కడ మట్టి ఎంత అయితే ఉందో అందులో ఒక 25% కంపోస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇది నేను ఇంట్లో రెడీ చేసుకున్న కంపోస్ట్ అనమాట ఇక్కడ చూడండి ఇందులో ఆల్రెడీ
మనకి వానపురుగులు కూడా వచ్చేసినాయి అనమాట. కంపోస్ట్లో ఉంటాయి కదండి, ఎర్త్వర్మ్స్ అంటారు కదా, అవి కూడా వచ్చేసినాయి అనమాట. సో ఇలా ఈ విధంగా పురుగులు అనేవి ఉంటే కనుక మీకు కంపోస్ట్ తొందరగా అయిపోతుంది అనమాట. మట్టి కూడా చాలా బాగా హెల్తీగా ఉంటుంది, మొక్కలు కూడా చాలా బాగా హెల్తీగా వస్తాయి అనమాట. సో ఇంట్లో ఉండే కంపోస్ట్ని వేసుకుని నేను ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇంకా ఏమీ వేయట్లేదు నేను ఇందులో, నీమ్ కేక్ కానీ అలాంటివి ఏమీ వేయట్లేదండి. ఎందుకంటే ఈ మట్టి చాలా పాతది, బాగా ఎండలో ఉన్న మట్టి కాబట్టి ఇందులో ఫంగస్ అనేది ఏమి ఉండదండి. అందుకే నేను ఇలా వేసేసి కలిపేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ పాట్ అయితే తీసుకుంటున్నాను నేను. మొక్కలు కటింగ్స్, రోజ్ కటింగ్స్ పెట్టుకోవడానికి చిన్న చిన్న పాట్స్నే తీసుకుంటున్నానండి, చాలా పెద్దవి తీసుకోవట్లేదు. ముందుగా ఇందులో పెంచుకొని దాని తర్వాత పెద్ద వాటిలోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ హోల్స్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల నీళ్ళు అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి కదండి. అలాగే మట్టి కొంచెం తడిగా ఉండటం కోసం నేను ఇక్కడ కింద టెంకాయ పీచుని అయితే వేసుకున్నాను. అలాగే ఎండిపోయిన పువ్వులు ఉంటాయి కదండి, మనం దేవుడికి పెట్టుకున్న పువ్వులు ఎండిపోయి ఉంటాయి కదా, వాటిని కూడా అడుగు బాగాన వేసుకుంటే నీళ్ళు అనేవి ఎక్కువగా మనం పోసినప్పుడు డ్రైన్ అవ్వకుండా ఉంటాయి. మట్టి కొంచెం తడిగా కూడా ఉంటుంది అనమాట. సో ఇందులోకి మట్టి, ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న మట్టిని మొత్తం ఇందులోకి నింపుకుంటున్నానండి నేను. ఇసుక ఇందులో కలుపుకోవాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ ఇందులో ఇసుక మిక్స్ అయ్యి ఉంది కాబట్టి నేను ఇసుక కూడా ఇందులో కలుపుకోవట్లేదు అనమాట. బాగా పొడి పొడిలాడుతున్న మట్టిని అయితే ఈ విధంగా వేసేసుకుంటున్నానండి. సో మట్టి బాగా మనం ఏదైనా మొక్క నాటుకునేటప్పుడు ఫుల్గా వేసుకోకూడదండి, మట్టి కొంచెం గ్యాప్ అనేది ఉండాలన్నమాట. మీరు ఏ మొక్క నాటుకున్నా సరే పాట్లో నాటుకునేటప్పుడు పాట్ నిండా మట్టి అనేది వేసుకోకూడదు అనమాట. కొంచెం పాట్ ఒక 2 ఇంచులు 3 ఇంచులు గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. సో అంత నింపుకుంటే సరిపోతుంది మట్టి. ఎందుకంటే మనం ఎప్పుడు ఎవ్రీ మంత్ ఏదో ఒకటి కంపోస్ట్ కానివ్వండి ఏదైనా ఇస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు నిండిపోతాయి అన్నమాట, పాట్ అనేవి నిండిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకే కొంచెం మట్టి అనేది గ్యాప్ ఇచ్చేసుకుంటే మంచిది. సో ఇప్పుడు రోజ్ కటింగ్స్ వాటిని అన్నిటిని కూడా నేను ఎలా నాటుకుంటానో మీకు చూపిస్తానండి. ఇప్పుడు మట్టి అనేది పెట్టేసుకున్నాం కదండి, అంటే పాట్లోకి మట్టి నింపేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రోజ్ కటింగ్స్ అన్నిటిని కూడా ఒక్కొక్క దాంట్లో 3-4 వేసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ ఇవి చిగురు అనేది వచ్చేసినాయండి. ఇంకా మట్టిలో పెడితే ఇంకా మనకి అసలు లేట్ అవ్వకుండా ఇలా చిగురు అనేది వచ్చేస్తుంది అనమాట. నేనైతే కొంచెం కింద చిన్నగా, అంటే ముళ్ళు ఏవైతే ఉన్నాయండి అవి చేతికి బాగా గుచ్చుకుంటున్నాయి, అందుకే కొన్ని ముళ్ళు అయితే కట్ చేసేసాను. కట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు నాటుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, చిగురు అనేది చాలా మంచిగా వచ్చేసింది అనమాట. ఈ పసుపు సినిమన్ పౌడర్ వేసి వాటర్లో ఎందుకు పెట్టాను అంటే, మనం ఏదైనా మొక్కలు కటింగ్స్ నాటుకునేటప్పుడు వాటికి ఫంగస్ రాకుండా మంచిగా రూట్స్ రావాలి అనుకునే వాళ్ళు ఇలా కొంచెం పసుపుని సినిమన్ పౌడర్ని వాటర్లో కలిపేసి ఆ వాటర్లో కనుక మీరు 2-3 రోజుల దాకా మొక్కల్ని ఉంచి దాని తర్వాత మీరు మొక్క కనుక నాటుకుంటే మొక్క అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదండి, చాలా బాగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది ఒక ట్రిక్ అనమాట. సో ఇది మీరు ట్రై చేసి చూడండి. మందార పూల మొక్కలు కావచ్చు, గులాబీ మొక్కలు కావచ్చు, మల్లె మొక్కలు కావచ్చు, ఏవైనా ఈ విధంగా వేసుకోవడానికి ట్రై చేసి చూడండి మీరు కూడా. వీడియో చూస్తున్నారు కదండి, వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయట్లేదు, వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మొక్కల్ని ఈ విధంగా అయితే నాటేసుకుంటున్నానండి. నేను మట్టి లోపలికైతే పెట్టేసుకుంటున్నాను. ఒక్కొక్క పాట్లో 4 అట్లా 3 వేసేసి గుచ్చి పెట్టుకోవాలన్నమాట. కొంచెం లోతు దాకా గుచ్చండి, పైపైనే గుచ్చేస్తే మళ్ళీ మనం వాటరింగ్ చేసినప్పుడు మొక్కలు గాలికి పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఎంత లోతుకైతే అంత లోతు దాకా మొక్కనైతే ఈ స్టెమ్స్ని అయితే గుచ్చి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కనుక మీరు పెట్టుకున్నారంటే మొక్కలు తొందరగా వచ్చేస్తాయండి. ఎందుకంటే ఇప్పుడు మనకి చలికాలం అనేది అయిపోయింది కదా, ఇంకా వచ్చేది ఎండాకాలమే కాబట్టి మనకి ఏదైనా పాట్స్ రీపాటింగ్ చేసుకోవాలన్నా, అలాగే మనం మొక్కలు కటింగ్స్ ఏమైనా పెంచుకోవాలన్నా ఇది చాలా మంచి టైం అండి. ఇంకా వానాకాలం టైంలో కూడా పెట్టుకోవచ్చు అనమాట. కానీ గులాబీ మొక్కలు పెట్టుకోవాలంటే సీజన్ ఏమి ఉండదు కాబట్టి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. వానాకాలంలో అయితే ఇంకా తొందరగా వచ్చేస్తాయండి, సమ్మర్ కన్నా వానాకాలంలో చాలా బాగా వస్తాయి అన్నమాట మొక్కలు. కానీ నేను ఇప్పుడు గులాబీ మొక్కని కట్ చేశాను కదండి, కట్ చేసిన వెంటనే వీటిని పడేయలేక నేనైతే వేసుకుంటున్నాను అనమాట. ఇంకెలా మనం సినిమన్ పౌడర్ని పసుపుని వేసుకుని పెట్టిన వాటర్ని అయితే పడేయకూడదండి, వీటిని ఉంచుకుందాం. నేను ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ మొక్కలను అన్నిటిని కూడా వేసుకొని 3 పాట్లలో వేసుకున్నానండి. ఇవి వేసి ఇలా పక్కన పెట్టాను అనమాట. మనకి ఎక్కడైతే నీడ వస్తుందో, మనకి గాలి ఎక్కువ తగలకుండా ఎండ ఎక్కువగా రాకుండా కొంచెం నీడ వచ్చే ప్లేస్లో కనుక మీరు మొక్కల్ని అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ
నేను 1 లీటర్ దాకా వాటర్ తీసుకున్నానండి. ఆ వాటర్లోకి దీన్ని యాడ్ చేస్తున్నాను అనమాట. పసుపు, సినిమన్ పౌడర్ వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని మనం మొక్కలను పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ని నేను ఇప్పుడు మొక్కలకి పోస్తున్నానండి. ఈ సినిమన్ పౌడర్ వేయటం వల్ల ఏంటి అంటే మనకి మొక్కకి ఎలాంటి ఫంగస్ అది రాకుండా రూట్స్ని స్పీడ్గా గ్రోత్ అవ్వడానికి, అంటే రూట్స్ తొందరగా పెరగటానికి సినిమన్ పౌడర్ అనేది బాగా హెల్ప్ చేస్తుందండి. మనకి పసుపు తెలుసు కదండి, పసుపు వేసుకోవడం వల్ల ఏంటి అంటే మొక్కలకి చీమలు కానివ్వండి, చిన్న చిన్న పెస్ట్లు కానివ్వండి, అలాగే మట్టి లోపల ఎలాంటి ఫంగస్ని రాకుండా ఈ పసుపు అనేది కాపాడుతుందన్నమాట. అందుకే ఇది రూట్ బాగా తొందరగా గ్రోత్ అవ్వడానికి కూడా ఈ సినిమన్ పసుపు వాటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అందుకే ఈ విధంగా వేసేసి వాటర్ని కూడా నేను వేస్ట్ చేయకుండా ఇందులోకి అయితే వేసేసానండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదండి చిన్న చిన్నగా ఆకులన్నీ కూడా ఎల్లో కలర్లోకి మారినాయి కదా, అవన్నీ రాలిపోతాయి అన్నమాట. అవన్నీ రాలిపోయి మళ్ళీ కొత్త చిగురు అనేది స్టార్ట్ అవుతుందండి. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత మళ్ళీ ఈ వీడియో పెడతానండి మీకు మొక్కలు ఎలా వచ్చినాయి ఏంటి అని చెప్పి. నేను డే బై డే వీడియో తీసి 1 వీక్ ఆర్ 15 డేస్ తర్వాత ఈ మొక్కలు ఎలా ఉన్నాయి అని చెప్పి కూడా మీకు వీడియో అనేది పెడతానండి, మీరు చూడొచ్చు. సో ఇది ఒక్కసారి మొక్క కనుక బాగా వచ్చిందనుకోండి, వచ్చిన తర్వాత మీరు నాటుకుంటే అసలు పువ్వులు అనేది ఎక్కడ గ్యాప్ లేకుండా వస్తూనే ఉంటాయి అన్నమాట. సంవత్సరం అంతా కూడా ఈ గులాబీ పూలు పూస్తాయండి. మనకి సీజన్ అనేది ఉండదన్నమాట ఈ గులాబీ పూలకి. సో నాకైతే ఎనీ టైం ఉంటాయండి. ఒకసారి పువ్వులు వచ్చిన తర్వాత మొక్కని కట్ చేసేస్తాను, సాఫ్ట్ ప్రూనింగ్ చేస్తూ ఉంటాను, హార్డ్ ప్రూనింగ్ చేస్తూ ఉంటాను. సో అలా చేసినప్పుడల్లా కూడా మొక్క చాలా బాగా ఎదుగుతుందండి. అలాగే పువ్వులు అయితే మాత్రం అసలు ఎంత బాగా వస్తాయో, అసలు ఒకసారి వచ్చినాయి అంటే ఒక రోజుకు 10 దాకా వచ్చేస్తాయి అనమాట. 10-15 దాకా వస్తాయి పువ్వులు. అన్ని పువ్వులు పూస్తుంది అనమాట ఈ మొక్క. సో అందుకే ఒకటే ఉంది కాబట్టి, సో నేను కూడా బాగా వచ్చిన తర్వాత ఇంకొక 2 పాట్లోకి వేసుకుందాము. రోజు ఇంకా ఒకటి కట్ చేస్తే ఇంకొక దాంట్లోనన్నా పువ్వులు ఉంటాయి కదా, ఈ మొక్కని కట్ చేస్తే మళ్ళీ పువ్వులు వచ్చేదాకా వెయిట్ చేయాలి కదా అని చెప్పి ఇంకొక దాంట్లో కూడా వేసుకుందామని చెప్పి మొక్కల్ని అయితే నేను ఇప్పుడు రెడీ చేస్తున్నానండి. ఆ మొక్కలు బాగా వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో అనేది పెడతాను. సో చూసారు కదండి, ఇవాళ వీడియో అయితే ఇదన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మరి వీడియోని యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. సో మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం.